మనవళ్ళు, మనవరాళ్లారా, తాత వినిపిస్తున్న పురాణానికి స్వాగతం. ఈరోజు ఈ తాత హైందవ సాంప్రదాయంలో కృష్ణద్వైపాయుడుగా పిలువబడేవారు వ్యాసులవారు వేదవ్యాసుడు గురించి కొన్ని విషయాలు చెప్తుండు. పురాణాల ప్రకారం వ్యాసుడు త్రేతాయుగాంతం ద్వాపర యుగారంభంలో జన్మించిండు. సుమారు 5000 సంవత్సరాల క్రితం ఆషాఢ పౌర్ణమి, దీనినే వ్యాస పౌర్ణమి, గురు పౌర్ణమి అంటరు. అందువల్ల ఆ రోజునే వ్యాసుని జయంతి. వేదవ్యాసుడు తండ్రి పరాశర మహర్షి, తల్లి సత్యవతి. వ్యాసుడు యమునా నదిలోని దీవిలో జన్మించిండు. అందుకే వ్యాసుడిని కృష్ణద్వైపాయన అని కూడా పిలుస్తరు. పురాతన గ్రంథాల ప్రకారం వ్యాసుడు త్రేతాయుగాంతానికి, ద్వాపర యుగారంభానికి చెందినవాడని చెబుతరు. అంటే రామాయణం మహాభారతం మధ్య కాలం. చరిత్రకులు అంచనా ప్రకారం వ్యాసుడు సుమారు 5000 సంవత్సరాల క్రితం జీవించి ఉండొచ్చు. పురాణ ఆధారాల ప్రకారం ముందు వేదాలు అన్నీ కలిపి ఒకే రూపంలో ఉండేవి. అవి ఘోరంగా పెద్దవి, గమ్యమైనవి కాదు. యజ్ఞాచరణ, శృతి, మర్మభాషతో ఉండేవి. వ్యాసుడు వాటిని 4 భాగాలుగా విభజించిండు. వేదాలను బాధ్యత ఇచ్చిన శిష్యులు పౌలస్త్యకి ఋగ్వేదం, వైశంపాయనకి యజుర్వేదం, జైమినీకి సామవేదం, సుమంతు కి అథర్వవేదం. ఇది వేద సంస్కృతికి అత్యంత గొప్ప సేవ. వ్యాసుడు అనేక మహత్తర గ్రంథాలను సమకూర్చిండు. వాటిలో కొన్ని 1,00,000 శ్లోకాలతో ప్రపంచంలోనే అతిపెద్ద కావ్యం మహాభారతం. మహాభారతాన్ని వ్యాసుడు నారదుడి సూచనతో గణపతితో వ్రాయించిండు. విపరీతమైన రాజకీయ, నైతిక, తత్వబోధతో గల కావ్యం. బ్రహ్మసూత్రాలు, వేదాంతాన్ని సారంగా తీర్చిదిద్దిన గ్రంథం. వ్యాసుని మరో పేరు బాదరాయణుడు. బ్రహ్మసూత్రాలను రచించినందుకు కారణంగా లభించింది 18 పురాణాలు. 18 ఉపపురాణాలు పురాణాల మూల రచయితగా చూస్తరు. ప్రధాన పురాణాలలో కొన్ని విష్ణు పురాణం, శ్రీమద్భాగవత పురాణం, మార్కండేయ పురాణం, పద్మ పురాణం మరియు ఇతరులు. వేదాంత సారాన్ని తెలిపే ఉపనిషత్తులు. వ్యాసుడు మహాభారతంలో కూడా ప్రత్యక్ష పాత్రలో ఉన్నడు. సత్యవతి పుత్రుడు అనే నాటకంలో చిత్రాంగద విచిత్ర వీర్యులకు సోదరుడు. ధృతరాష్ట్ర, పాండువు, విద్యుర్థులకు జన్మదాత. వ్యాసుని శిష్యుల్లో ప్రసిద్ధ శిష్యులు జైమిని, వైశంపాయన, పౌలస్త్య, సుమంతు. శుక మహర్షి పరమశిష్యుడు మరియు కుమారుడు. ప్రతి నెలలో జూలై నెలలో వచ్చే ఆషాఢ పౌర్ణమి వ్యాస పౌర్ణమిగా పరిగణిస్తరు. భక్తి, జ్ఞానం, వేదాంతం, ధర్మం, నైతికత, ఈ 4 మూల సిద్ధాంతాలను వ్యాసుని తత్వంగా అభివర్ణిస్తరు. ఇతిహాసం ప్రకారం వ్యాసుడు మరణం గురించిన వివరాలు లభించలేదు. పురాణాల ప్రకారం వ్యాసుడు చిరంజీవి, అంటే కలియుగాంతం వరకు శరీరంతో ఉంటడని భావిస్తరు. అందుకే అష్ట చిరంజీవులలో ఒకరుగా లెక్కిస్తరు. చూసిండ్రా మనవళ్ళు, మనవరాళ్లారా, వ్యాసుడు లేకపోతే భారత సంస్కృతిపై ప్రభావం పడేది. వేదాలు, పురాణాలు, మహాభారతం లభ్యపడేవి కావు. భక్తి, జ్ఞానం, వేదాంత తత్వం సమన్వయం కాలేవు. అందుకే వ్యాసుడిని భారతదేశ ఆధ్యాత్మిక సాహిత్య, సంస్కృతి, తత్వశాస్త్రాల పితామహుడు అనడం సముచితం. మరి మనవళ్ళు, మనవరాళ్లారా, ఇవాటికి ఇది మస్తు. వచ్చే వారం మరో విషయం గురించి చెప్పుకుందాం. ఉంటాను మనవళ్ళు, మనవరాళ్లారా.